హాయ్ అండి, ఈరోజు మనము చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుందాము. చూసేయండి. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ ఎక్కాక కొన్ని ధనియాలు, అలాగే పట్ట, మొగ్గలు, బిర్యానీ ఆకు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఫైనల్గా ఒక 3 జీడిపప్స్ వేసి కొంచెం వేగాక మనము తీసి మిక్సీ జారీలో వేసుకుందామండి. వేసుకొని అవి చల్లారే వరకు పక్కన పెట్టుకుందాము. అలాగే మనము ఇంకొక పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని పాన్ హీట్ ఎక్కే వరకు అలాగే ఉంచి హీట్ ఎక్కాక మనము ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. 3 స్పూన్స్ సరిపోతుందండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కాక మనము సన్నగా తరిగి పెట్టినటువంటి ఉల్లిపాయలను వేసుకుందాము. ఆ ఉల్లిపాయలు మగ్గడానికి కోసం మనము సాల్ట్ని యాడ్ చేసుకున్నాము. సాల్ట్ వేసుకొని కొంచెం పసుపుని వేసుకుందామండి. ఇవి మగ్గే వరకు మనము కొంచెం అటు ఇటు కలుపుదామండి. ఈ మగ్గే లోపల మనం అలాగే అల్లం పేస్ట్ తీసుకుందాము. ఈ అల్లం పేస్ట్ని ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. మరీ ఎక్కువ వేగనవసరం లేదండి. ఉల్లిపాయలు కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చాలండి. ఇప్పుడు శుభ్రపరచుకున్నటువంటి చికెన్ని ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. ఈ చికెన్ వేసేసి మనము బాగా కలుపుదామండి. చికెన్లో బాగా వాటర్ రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్తోని చికెన్ మనకు ఉడికిపోతుంది. వేసిన తర్వాత ఒకసారి అటు కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసామంటే బాగా వాటర్ అంతా వచ్చేసి చికెన్ బాగా ఉడికిపోతుంది. చూడండి, మనం గరం మసాలాకి వేయించి పెట్టుకున్నాం. దీంట్లో 2 ఏలక్కాయలు వేసానండి, స్కిప్ అయింది. ఏలక్కాయలు వేసి మనము గరం మసాలా పట్టి పెట్టుకున్నాము మిక్సీకి. చూడండి, చికెన్ ఉడికిపోయింది. ఇందులో నేను ధనియాల పొడి అలాగే మిరియాల పొడిని వేసానండి. చూడండి, వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. బాగా కలిపాక మనకు ముక్కలకు బాగా పడుతుందండి. చూడండి, అలాగా మనము స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే అడుగంటుతుంది. సిమ్లో పెట్టుకొని ఒకసారి బాగా మనము కలుపుదాము. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకుందాము. ఈ కారం వేసి ఒకసారి కలిపి బాగా చూడండి వేసేసాక మనము కలపాలి బాగా. మిరియాల పొడి వేసానండి. ఇప్పుడు వేసి బాగా కలిపి వాటర్ పోసుకుందామండి. మీకు ఎంత వాటర్ కావాలో. అలాగే మనం గరం మసాలా పొడిని పట్టి పెట్టుకున్నాం కదా మిక్సీకి, ఆ గరం మసాలా పొడిని వేసుకుందాము. 1.5 స్పూన్ వేసానండి గరం మసాలా పొడి వేసుకొని ఇలాగ మనం ఒక 2 మినిట్స్ మూత పెట్టి అలాగే వదిలేస్తామండి. బాగా ఉడికిపోయాక పెరుగు తీసుకుందామండి. ఈ పెరుగుని వేసి ఒకసారి కలిపి మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెడదాము. ఈలోపు మనము ఒక 2 టమాటా తీసుకొని మిక్సీకి వేసుకొని టమాటా ప్యూరీ చేసుకుందాము. ఈ టమాటా ప్యూరీని ఈ యొక్క చికెన్ కర్రీలో ఈ టైంలో మనము యాడ్ చేసుకున్నామంటే గ్రేవీ బాగా చిక్కగా కలర్ఫుల్గా వస్తుందండి. చూడండి, ఒకసారి కలిపారంటే మనకు గ్రేవీ బాగా చిక్కగా వస్తుంది. ఇది దోశలేకి, చికెన్లేకి, చపాతీలేకి, చికెన్ కర్రీ దోశలేకి, చపాతీలేకి, రైస్లేకి ఎందులోకైనా బాగుంటుందండి. చూడండి, చికెన్ బాగా గ్రేవీతో బాగా ఉడుకుతుందండి. చూడండి, ఎక్కువ గ్రేవీ వస్తుంది. ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుందామండి. అలాగే కస్తూరి మేటిని తీసుకొని కొద్దిగా ప్రెస్ చేసి వేసుకుందాము. చికెన్ కర్రీ రెడీ అయిందండి. అలాగే ఈ కర్రీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి, సుధా ఛానల్ సపోర్ట్ చేయండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.